హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే అమ్మవార్లకి రేపు దశమి కదా, అమ్మవార్లకి ఎంతో ఇష్టమైన పూర్ణంబూర్లు చాలా టేస్టీగా ఎంతో సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఒక 3 గంటల పాటు మినప్పప్పు శనగపప్పు నానబెట్టుకోవాలి. ఒక పావు కిలో తీసుకోవాలి. మినప్పప్పు పావు కిలో అయితే శనగపప్పు పావు కిలో తీసుకుని 3 గంటలు నానబెట్టుకోవాలి. మినపప్పు నానబెట్టుకునేటప్పుడే శనగపప్పు కూడా నానబెట్టుకుంటే బేగా ఉడికిపోద్ది. ఇప్పుడు ఈ శనగపప్పు 2-3 సార్లు కడిగేసుకోవాలి. ఒక 2-3 సార్లు కడుక్కున్న తర్వాత కుక్కర్ తీసుకోవాలి. ఈ శనగపప్పు కడిగి పెట్టుకున్న శనగపప్పు కుక్కర్లో వేసుకోవాలి. ఇలా శనగపప్పు అంతా వేసుకున్న తర్వాత ఏ గ్లాస్తో తీసుకున్నామో శనగపప్పు పచ్చెనగపప్పు అదే గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. రెండు గ్లాసులు నీళ్ళు వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించుకుని ఈ కుక్కర్ స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకుని ఈ పప్పు ఉడికే వరకు 3-4 విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇలా గుంట గరిటె ఉంటుంది కదా, ఆ గరిటె తీసుకుని పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా మెత్తగా ఉడకాలి పప్పు, శనగపప్పు. ఉడికిన తర్వాత వెనక సైడ్ నుంచి బాగా మెదుపుకోవాలి ఈ పప్పుని, శనగపప్పుని. ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని మళ్ళీ కుక్కర్ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉంచుకోవాలి. తర్వాత పావు కిలో పప్పు తీసుకున్నాం కదా, ఒక 1/2 కేజీ బెల్లం తీసుకోవాలి. బెల్లం తీసుకుని ఇలా తురుముకోవాలి. ఈ తురుముకున్న బెల్లాన్ని పక్కన పెట్టి పప్పు దగ్గరికి అవిందో లేదో చూసుకోవాలి. ఇలా పప్పు దగ్గరికి అవ్విన తర్వాత బెల్లం వేసుకోవాలి. సగానికి ఎక్కువగా బెల్లం పప్పులో వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత మిగిలిన బెల్లం తోపులోకి పాకం పెట్టుకోవాలి. అది పక్కన పెట్టి ఈ బెల్లం పప్పు కలుపుకోవాలి బాగా. పప్పు అడిగెట్టకుండా మంట స్లోలో పెట్టుకుని బాగా కలిపి దగ్గరికి అవ్వే వరకు మంట స్లోలో పెట్టుకుని ఉంచుకోవాలి. ఈలోపు
ఓ 4-5 యాలక్కాయలు తీసుకుని పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత ఇది ఇలా పప్పు దగ్గరికి అవ్విందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా సగం దగ్గరికి అవ్విన తర్వాత అరకప్పు జీడిపప్పు చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ జీడిపప్పు వేసుకోవడం వల్ల బూరెలు చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత యాలక్కాయల పొడి చేసుకున్నాం కదా, సగం వేసుకోవాలి. ఉన్న సగం తోపులో వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పప్పు ఉండవే వరకు ఉంచుకోవాలి. ఈ పూర్ణం బాగా చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాత ఉండలు చేసుకోవాలి. చేతికి రాసుకోవడానికి ఆయిల్ కూడా పెట్టుకోవాలి. ఆయిల్ రాసుకుంటూ ఉండలు చేసుకున్నామంటే చేతికి అంటుకోకుండా బాగా వస్తాయి ఉండలు. మీకు ఏ సైజ్ అయితే ఆ సైజ్ చేసుకోవాలి ఉండలు. ఇలా పూర్ణం అంతా ఉండలు చేసుకోవాలి. ఇలా ఉండలు చేసుకున్న తర్వాత పక్కన పెట్టి ఇప్పుడు ఈ బూరెలకి తోపు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నానబెట్టిన మినపప్పు ఉంది కదా, అది 2-3 సార్లు కడుక్కొని గ్రైండర్లో వేసుకోవాలి. పప్పు గట్టిగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత ఇలా మెత్తగా గట్టిగా ఉండాలి పప్పు. ఈ పప్పులోకి ఏ గ్లాస్తో మినపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసులు వరిపిండి తీసుకోవాలి. వరిపిండి తీసుకుని కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసేసుకుని బాగా కలపాలి. మినపరుబ్బు వరిపిండి బాగా కలుపుకొని మూత పెట్టి కొంతసేపు నాననివ్వాలి. ఈలోపు ఇందాక పక్కన పెట్టాం కదా బెల్లం, ఆ బెల్లం గిన్నెలో వేసుకుని కొద్దిగా ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఇది కొద్దిగా పాకం వచ్చే వరకు ఉంచుకోవాలి. పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. పాకం అంటే ముద్ర పాకం కాదు, ఇలా చేతికి జిగురుగా అంటుకుంటే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టాం కదా మినపరుబ్బు, ఆ రుబ్బులో వేసేసుకుని మొత్తం అంతా వేసేసి బాగా కలపాలి. చేతితో కాకుండా గరిటెతో కలుపుకోవాలి. ఒకవేళ మీకు లూజ్గా అయిందంటే కొద్దిగా వరిపిండి వేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మరిగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా పూర్ణాన్ని, ఆ ఉండలో ఈ తోపులో వేసుకుని నెమ్మదిగా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఒకదానికొకటి అంటుకోకుండా దూరంగా వేసుకోవాలి. మంట మీడియంలో పెట్టుకుని బూరెలన్నీ ఇలా వేసుకోవాలి.
వెంటనే తిప్పేయకుండా కొద్దిగా వేగిన తర్వాత ఒక్కొక్కటే నెమ్మదిగా తిప్పాలి. ఇలా నేను చెప్పినట్టుగా ఒకసారి మీరు తయారు చేసుకోండి, చాలా బాగుంటాయి బూర్లు. ఇలా నెమ్మదిగా అన్ని బూర్లు తిప్పుకొని ఇవి బాగా వేగిన తర్వాత ఒక్కొక్కటిగా వేగింది అలాగా బూరెలు తీసుకుంటాం కదా జాలిగడ్డ, ఆ గరిట్లో ఒక్కొక్క బూరెలు తీసుకుని వేసుకోవాలి. వేగిన బూర అలా తీసుకుని వేసుకోవాలి. అసలు నూనె పేర్చకుండా చాలా చాలా టేస్టీగా ఉంటాయి బూరెలు. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ బూరెలు ఒక గిన్నెలో ఒక ప్లేట్లో వేసుకుని మళ్ళీ ఇంకో వాయి వేసుకోవాలి బూరెలు. ముందు వాయి వేసినట్టే అలాగా గ్యాప్ ఇచ్చి దూరం దూరంగా వేసుకోవాలి బూరెలు. ఎక్కువ ఎక్కువ వేసుకోకుండా తక్కువ తక్కువ వేసుకోవాలి. తర్వాత నెమ్మది నెమ్మదిగా తిప్పుకోవాలి. ఫస్ట్ టైమే వేయడం భయం వేస్తుంది, కానీ రెండో వాయి వేయగానే ఇంకా బూరెలు సరిగా వస్తాయి అన్నమాట. ఫస్ట్ వాయి అంటుకుపోతూ ఉంటాయి, కానీ రెండో వాయి బాగా వస్తాయి. ముందు వాయిలాగే ఇది కూడా ఒక్కొక్కటిగా వేగిని అన్నీ తీసుకోవాలి. అన్నీ తీసేసి ప్లేట్లో వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు రెడీ. ఒకసారి నేను చెప్పినట్టుగా ఈ విధంగా మీరు ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా కూడా అయిపోతాయి. ఈ పూర్ణం బూరెలు చేయాలంటే కంగారుగా ఉంటుంది, కానీ నేను చెప్పినట్టుగా చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతాయి. ఒకసారి మీరు ఇలా తయారు చేసుకోండి.